ముంబై నటి జత్వానీ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. విద్యాసాగర్ను జత్వానీ బ్లాక్మెయిల్ చేసిందంటూ సిఐడి ఛార్జ్షీట్ వేయడంతో ఈ కేసుకు సంబంధించి కూటమిని టార్గెట్ చేసింది వైసీపీ. దీంతో జత్వానీ కేసు టార్గెట్గా టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీపై నమోదైన కేసులో సిఐడి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలను బయటపెడతానని, అత్యాచారం కేసు నమోదు చేయిస్తానని బెదిరిస్తూ విద్యాసాగర్ నుంచి జత్వానీ భారీ డబ్బులు వసూలు చేసినట్లు 2 ఛార్జ్షీట్లో సిఐడి పేర్కొంది. విచారణలో మొత్తం 1.32 కోట్లు విద్యాసాగర్ 2 బ్యాంకుల ఖాతా నుంచి జత్వానీ, ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకు నగదు బదిలీలు జరిగినట్లుగా సిఐడి తెలిపింది. బ్యాంకు లావాదేవీలు, చెక్కు వివరాలు, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన అనంతరం జత్వానీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు సిఐడి తెలిపింది. ఈ ఆధారాలన్నింటినీ ఛార్జ్షీట్లో జత చేసింది. అయితే ఈ కేసులో నిందితులుగా చేర్చిన జత్వానీ తల్లి ఆశా జత్వానీ, తండ్రి నరేంద్ర కుమార్ జత్వానీ, సోదరుడు అంబరీష్ల ప్రమేయానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని సిఐడి స్పష్టం చేసింది. వారిపై సాక్ష్యాలు లేవని ఛార్జ్షీట్లో పేర్కొంది. విద్యాసాగర్ను బ్లాక్మెయిల్ చేసి జత్వానీ డబ్బులు వసూలు చేసినట్టు సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో కూటమి సర్కారుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. నాడు వైసీపీ సర్కారుపై అబద్ధపు ప్రచారాలు చేశారని ఆరోపించారు. కుక్కల విద్యాసాగర్ రావు గారిని బెదిరించి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంది, ఈమె ఎక్స్ట్రాక్షన్కి పాల్పడింది అని వాళ్ళు పెట్టారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐడి has submitted a charge sheet before the honorable court. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? ఏం మాట్లాడారు ఇంతకు ముందు? ఏం చెప్పారు మీరు ఇంతకు ముందు? ప్రభుత్వం దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మొదటి కేసులో విద్యాసాగర్ నుంచి ఫిర్యాదుతో జత్వానీ కుటుంబ సభ్యులపై కేసు నమోదయ్యింది. అందులో జత్వానీ బ్లాక్మెయిల్ చేసి విద్యాసాగర్ నుంచి ఈ డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించినట్లు సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. ఐపీఎస్ అధికారులు తన కుటుంబ సభ్యుల్ని నిర్బంధించి హింసించారని జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసులో ఇంకా ఛార్జ్షీట్ దాఖలు కాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో 2 కేసులను వేర్వేరుగా చూడాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో జత్వానీ కూడా సిఐడి అధికారులు కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్పై బహిరంగ లేఖ విడుదల చేశారు. దాదాపు 2.5 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత తన కుటుంబ సభ్యులు నిర్దోషులుగా తేలారని, అయితే 20 పేజీల సిఐడి ఛార్జ్షీట్లో తనపై పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కుక్కల విద్యాసాగర్ తన ఖాతాలో జమ చేసిన సుమారు 4.5 లక్షలు కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను ఇందుకు ఆధారాలుగా చెబుతున్నారన్నారు. ఆ డబ్బు తాను చేసిన పనికి ఇచ్చిన పారితోషికంగా స్వచ్ఛందంగా విద్యాసాగర్ ఇచ్చారన్నారు. ఇంకా రావాల్సిన చెల్లింపులు అడగాల్సి వచ్చిందని, ఈ లావాదేవీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేరానికి సాక్ష్యం కావన్నారు. విద్యాసాగర్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత అతనితో వివాహ ప్రతిపాదనను తిరస్కరించారన్నారు. అనంతరం తన నగ్న సెల్ఫీలు పంపి వేధించాడన్నారు. ఆ ఫోటోనే ఇప్పుడు సిఐడి అభ్యంతరకర ఫోటోగా చూపించడం విచారకరమన్నారు. సాక్షుల వాంగ్మూలాలు కూడా వక్రీకరించారని, ఇదే అంశాలపై న్యాయస్థానంలో జరిగిన విచారణలో విద్యాసాగర్, 3 సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులపై 2025లో చర్యలు తీసుకున్నట్లు నమోదు అయ్యిందన్నారు. ఫిర్యాదుదారుడితో పరిచయం, ఆర్థిక లావాదేవీలు దాదాపు 10 ఏళ్ల క్రితమే ముగిశాయన్నారు.